ఘనంగా పదవి విరమణ మహోత్సవం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో స్వంతం సూర్యకాంత్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్దమొల్ తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి టీజేఎంయూ డిపో గౌరవ అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి టీజేఎంయూ డిపో గౌరవ అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ సూర్యకాంత్ పంచాయతీరాజ్లో 30 సంవత్సరాలుగా చేసిన సేవలను మరచిపోలేమని కొనియాడారు. ఉద్యోగం పొందిన ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది తప్పనిసరి. పదవి విరమణ ఒక పండుగ లాంటిదని అన్నారు. పదవి విరమణ సందర్భంగా సూర్యకాంత్కి పూలమాల, శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఇంకా బయట ఎవరైనా ఉంటే వారందరినీ సమావేశం అందరిలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నా పేరు సూర్యకాంత్. నా యొక్క క్యారీర్ జూనియర్ అసిస్టెంట్గా ప్రారంభమై తర్వాత ఎంపీడీఓ పదోన్నతితో పదవి విరమణ 36/2026 నాడు చేయడం జరిగింది. నా క్యారీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వచ్చినా కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొని మరి ఈ స్థాయికి రావడం జరిగింది. నేను మధ్యతరగతి దిగువ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ స్థాయికి రావడం నాకు మా పెద్దల యొక్క ఆశీస్సులు, మా వాసవి మాత ఆశీస్సులు అందరి దయ వల్ల కూడా ఈ స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సంఘానికి కూడా ఎంతో సేవ, మన పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ సంఘం కూడా నేను దీర్ఘకాలంగా సుమారు 1996 నుంచి పనిచేయడం జరిగింది. 39 ఏళ్ల సర్వీస్ తర్వాత నేను ఈరోజు ఎలాంటి రిమార్క్స్ లేకుండా పదవి విరమణ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా మాకు అధికారులు, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యే ముందు శ్రీ జానకిరెడ్డి శ్రీవ గారు, తర్వాత శ్రీనివాసరావు డిఆర్డిఓ గారు, ఇంకో శ్రీనివాస డిఆర్డిఓ వికారాబాద్, తర్వాత సత్తయ్య అడిషనల్ డిఆర్డిఓ, తర్వాత సిఇఓ డిప్యూటీ సిఇఓ స్వప్న గారు, గీతా గారు, ఎంతోమంది అధికారులతో పనిచేసి వారి యొక్క మన్ననలు పొంది నేను రిటైర్ అవ్వడం జరుగుతుంది. వీటందరికీ నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, తర్వాత నా సహోద్యోగులకు, బంధువులకు, కోపాది అనంతకిషన్ అన్నగారికి, వారు కూడా నాకు ఎప్పుడు నా వెంటే ఉంటారు కాబట్టి వారంటే నాకు చాలా అభిమానం. అయితే ధన్యవాదాలు తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి నాకు అత్యంత సోదరుడు, ఆర్యవైశ్య కుల బాంధవుడు శ్రీలు గౌరవనీయులైన సూర్యకాంతం గారి పదవి విరమణ సందర్భంగా మరి వారికి, వారి కుటుంబానికి వాసవి కన్యకా పరివేశం యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మరి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఎందరో మంది ఇటువంటి ఉద్యోగ సంఘాల్లో వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా మంచి వ్యక్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారికి, మరి కుటుంబానికి మరొకసారి మా కొలిదేవత వాసవి కన్యకా పరివేశం యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి, అలాగే తను కూడా ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మాతో కలిసి ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.